ఈ కథ 1887లో జరుగుతుంది. అప్పట్లో క్వీన్ విక్టోరియా పాలన మొదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భం అది. ఆ టైంలో ఇండియా బ్రిటిష్ వారి కింద ఒక కాలనీగా ఉండేది. క్వీన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం 2 సామాన్య ఇండియన్ ముస్లింలను ఎంపిక చేసి ఇంగ్లండ్కి వెళ్లి రాణికి ఒక మొహర్ అంటే మొఘల్ కాలం నాటి బంగారు నాణాన్ని గిఫ్ట్గా ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. ప్లాన్ ఏంటంటే ఈ ఇండియన్స్ వెళ్లాలి, ఆ నాణాన్ని విక్టోరియాకి ప్రెజెంట్ చేయాలి, వెంటనే ఇండియాకి తిరుగుపయనమవ్వాలి. బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా రాణికి థ్యాంక్స్ చెప్తూ ఈ బంగారు నాణాన్ని తయారు చేయించింది. సినిమా స్టార్టింగ్లో అబ్దుల్ కరీం అనే కుర్రాడ్ని చూపిస్తారు. వాడు ఖురాన్ రూల్స్ పాటిస్తూ పద్ధతిగా ఉంటాడు. అబ్దుల్ ఒక ఉర్దూ మాట్లాడే ముస్లిం ఫ్యామిలీకి చెందినవాడు. వాడొక జైల్లో క్లర్క్గా పనిచేస్తుంటాడు. వాడు ఖైదీల పేర్లు రాసుకుంటుండగా జైలు గవర్నర్ తనని ఆఫీస్కి రమ్మని పిలుస్తాడు. రాణికి బంగారు నాణెం ప్రెజెంట్ చేయడానికి ఒక పొడుగుపాటి వ్యక్తి కావాలని, ఆ పనికి నువ్వు కరెక్ట్ అని గవర్నర్ అబ్దుల్తో చెప్తాడు. ఆ రూంలో అందరికంటే అబ్దుల్ పొడుగ్గా ఉండటంతో ఈ పనికి తనకంటే బెస్ట్ ఎవరూ ఉండరని వాడు కూడా ఫిక్స్ అవుతాడు. అలా వాడు ఆ నాణాన్ని ఇవ్వగానికి యూకేకి ప్రయాణమవుతాడు. తర్వాత వాళ్ల ట్రావెల్ ఇన్ఛార్జ్ అయిన మేజర్ బిగాని కలుస్తారు. అక్కడ అబ్దుల్కి తోడుగా మహమ్మద్ అనే పొట్టి వ్యక్తిని కూడా ఎంపిక చేస్తారు. వీళ్ళిద్దరూ షిప్ ఎక్కి బ్రిటన్కి బయలుదేరుతారు. దారిలో వాళ్లకి బకింగ్హామ్ ప్యాలెస్లోని స్టాఫ్ అందర్నీ పరిచయం చేస్తారు. అలాగే రాణికి నాణెం ఎలా ఇవ్వాలో ట్రైనింగ్ ఇస్తారు. మేజర్ బిగా వాళ్లకొక స్ట్రిక్ట్ రూల్ పెడతాడు. ఎట్టి పరిస్థితిలోనూ రాణి కళ్లలోకి నేరుగా చూడకూడదు అని. నైట్ టైంలో మహమ్మద్ తన అసహనాన్ని చూపిస్తాడు. మనల్ని అణచివేస్తున్న రాణికి మెడలివ్వడానికి 5000 మైళ్ళు రావాలా అని తిట్టుకుంటాడు. కాని అబ్దుల్ మాత్రం రాణికి గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ రావడం తనకి దక్కిన గౌరవంగా ఫీలవుతాడు. తర్వాత సీన్ ప్యాలెస్లో రాణి లగ్జరీ లైఫ్ స్టైల్ని చూపిస్తుంది. పనివాళ్లు ఆమెని నిద్రలేపి ఆ రోజంతా ఆమె చేయాల్సిన పనుల కోసం రెడీ చేస్తారు. రాణి డైలీ రూటీన్ ఎంత బిజీగా ఉంటుందో ఒక స్టాఫ్ మెంబర్ వివరిస్తూ ఉంటాడు. కొంతకాలానికి అబ్దుల్ మరియు మహమ్మద్ ఇంగ్లాండ్ చేరుకుని బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్తారు. ముందుగా వాళ్లకి ఈవినింగ్ డ్రెస్లులిచ్చి నాణెం ఎలా ఇవ్వాలో ప్యాలెస్ హెడ్ మళ్లీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాణి వైపు చూడొద్దని మళ్లీ గట్టిగా హెచ్చరిస్తారు. రాణి రాగానే మిగతా డెలిగేట్స్ అందరూ ఆమె వైపే చూస్తుంటారు. ఆమె టేబుల్ దగ్గర కూర్చున్నాక రాయల్ సూప్ సర్వ్ చేస్తారు. ఆమె తాగడం స్టార్ట్ చేశాకే మిగతా వాళ్లకి ఇస్తారు. వరుసగా డిషెస్ అన్నీ సర్వ్ అయ్యాక ఇక నాణెం ఇచ్చే టైం వస్తుంది. సర్ హెన్రీ వచ్చి అబ్దుల్ మరియు మహమ్మద్లకు ప్రాసెస్ మళ్లీ చెప్తాడు. వీళ్లు నాణెం ఇచ్చే టైంకి రాణి నిద్రపోతూ ఉంటుంది. ఆ మొహర్ని ఆమె పెద్దగా పట్టించుకోదు. కాని అబ్దుల్ తన క్యూరియాసిటీ ఆపుకోలేక వెనక్కి నడుస్తూ రాణి కళ్లలోకి చూసి చిన్నగా నవ్వుతాడు. రాణి కూడా అబ్దుల్ని చూసి ఒక స్మైల్ ఇస్తుంది. నెక్స్ట్ డే ఆ నాణెం ఎలా ఉందని అడిగితే రాణి దానికంటే దాన్ని తెచ్చిన అబ్దుల్ బాగున్నాడు అని చెప్తుంది. రాణి అలా అనగానే మేజర్ బిగా హుటాహుటిన వాళ్లని ఇండియా వెళ్లకుండా ఆపేస్తాడు. ఒక ఫంక్షన్లో రాణి అడిగినప్పుడు ఆమెకి రాయల్ పుడ్డింగ్ సర్వ్ చేసే పని వీళ్లకి అప్పగిస్తారు. అబ్దుల్ పుడ్డింగ్ ఇచ్చి ఆమె మీది గౌరవంతో ఆమె పాదాలను ముద్దు పెట్టుకుంటాడు. అది రాణికి చాలా నచ్చుతుంది. మేజర్ బిగా అబ్దుల్ని తిట్టినా రాణి మాత్రం ఆ జూబ్లీ వేడుకలు పూర్తయ్యే వరకు తన పర్సనల్ అసిస్టెంట్లుగా ఉండాలని ఆర్డర్ వేస్తుంది. ఇండియా వెళ్లకుండా కొత్త బాధ్యతలు నెత్తినపడ్డందుకు మహమ్మద్కి అబ్దుల్ మీద చిర్రెత్తుకుంటుంది. అబ్దుల్ రాణి పక్కన నిలబడితే మహమ్మద్కి మాత్రం ఎంట్రన్స్ దగ్గర కాపలా కాసే పని ఇస్తారు. రాణి మెసేజ్లు రాసుకుంటూ బిజీగా ఉన్నప్పుడు అబ్దుల్ తను కూడా ఒక రైటర్ అని, ఇండియాలో జైలు రికార్డులు రాస్తుంటాను అని చెప్తాడు. తన ఫ్యామిలీ కార్పెట్లు తయారు చేస్తుందని, ఈ ఫంక్షన్ కోసం కార్పెట్ని తనే సెలెక్ట్ చేశాను అంటాడు. కార్పెట్ అంటే రకరకాల దారాలు కలిసి ఒక అందమైన డిజైన్లా మారే మనిషి జీవితం లాంటిది అని వాడు చెప్పే మాటలకి రాణి ఫిదా అయిపోతుంది. అబ్దుల్ రాణికి అంత క్లోజ్ అవ్వడం ప్యాలెస్ స్టాఫ్కి అస్సలు నచ్చదు. వాళ్లు మాటలు చాటుగా వినడానికి ట్రై చేస్తుంటారు. వరుసగా 3 రోజులు రాణి అబ్దుల్తోనే గడుపుతుంది. వాడు ఆమెకి తాజ్మహల్ గురించి, దాన్ని కట్టిన షాజహాన్ గురించి వివరిస్తాడు. పీకాక్ థ్రోన్ గురించి, దాన్ని బ్రిటిష్ సోల్జర్స్ ఎలా ముక్కలు చేశారో కూడా చెప్తాడు. అబ్దుల్ మామిడి పండుని పండ్లలో రాణి అని చెప్పడంతో ఆమె సర్ హెన్రీని పిలిచి తన కోసం మామిడి పండ్లు తెప్పించమని ఆర్డర్ వేస్తుంది. నెక్స్ట్ సీన్లో వాళ్లు బాల్మోరల్ ఎస్టేట్కి వెళ్తారు. అక్కడ అబ్దుల్ మరియు మహమ్మద్లతో స్కాటిష్ డ్రెస్సులు వేయిస్తారు. అక్కడ స్కాటిష్ డాన్స్ చూస్తూ రాణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాణికి అబ్దుల్ దగ్గర ఉర్దూ నేర్చుకోవాలనే కోరిక పెరుగుతుంది. వాడు ఆమెకి అక్షరాలు ఎలా రాయాలో, ఎలా పలకాలో నేర్పిస్తాడు.
రాణి ఉర్దూ నేర్చుకోవడం చూసి ప్యాలెస్ స్టాఫ్కి ఇంకా మంట పుడుతుంది. రాణి పెద్ద కొడుకు బర్టీ వచ్చి, "నువ్వు చర్చ్కి హెడ్, ఇలాంటి భాషలు నేర్చుకోవడం కరెక్ట్ కాదు" అని నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ రాణి వాడు చెప్పేది వినకుండా అబ్దుల్ని వెంటబెట్టుకుని గ్లాస్ ఆల్షీల్కి వెళ్తుంది. అక్కడ తన భర్త ఆల్బర్ట్ లేని లోటు ఎంత బాధగా ఉందో, తన లైఫ్ ఎంత బిజీగా ఉందో అబ్దుల్తో షేర్ చేసుకుంటుంది. చుట్టూ ఉన్నవాళ్లతో బోర్ కొట్టిన రాణికి అబ్దుల్ మాటలు కొత్తగా అనిపిస్తాయి. వాళ్ల మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఆమె అబ్దుల్ని మున్షీగా ప్రమోట్ చేసి తనకి ఉర్దూ మరియు ఖురాన్ నేర్పించమని అడుగుతుంది. రాణి అబ్దుల్ని ఫ్లారెన్స్ టూర్కి కూడా తీసుకెళ్తుంది. అక్కడ పాపం మహమ్మద్ అబ్దుల్కి పర్సనల్ సర్వెంట్ అయిపోతాడు. ట్రైన్లో అబ్దుల్కి ఒక ప్రైవేట్ బోగీ ఇస్తారు. వాడు పొరపాటున ఎమర్జెన్సీ చైన్ లాగేస్తాడు. రాణికి సారీ చెప్పడానికి వెళ్తే ఆమె నవ్వుతూ తన ఫోటో ఉన్న ఒక ఖరీదైన లాకెట్ని గిఫ్ట్గా ఇస్తుంది. ఆ లాకెట్ తీసుకున్న అబ్దుల్ తన ప్రాణం ఉన్నంత వరకు తనని కాపాడుతాను అని ప్రామిస్ చేస్తాడు. ఆల్బర్ట్ ప్యాలెస్ చూస్తున్నప్పుడు ఇండియాలో చక్రవర్తులకి దర్బార్ హాల్స్ ఉంటాయని, అవి బెస్ట్ ఆర్టిస్ట్స్ కడతారు అని అబ్దుల్ చెప్తాడు. దర్బార్ హాల్ ఐడియా నచ్చిన విక్టోరియా తన కోసం కూడా ఒకటి కట్టించాలని ఫిక్స్ అవుతుంది. ఒక పార్టీ తర్వాత రాణిని డాన్స్ అడిగిన అబ్దుల్ తన లైఫ్లో ఆమె చాలా స్పెషల్ పర్సన్ అని చెప్తాడు. రాణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అబ్దుల్కి ఆల్రెడీ పెళ్లయ్యుందని తెలిసి షాక్ అవుతుంది. వెంటనే ఇండియాకి వెళ్లి నీ భార్యని కూడా ఇంగ్లాండ్ తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. అబ్దుల్ తన భార్యని, అత్తగారిని ఇంగ్లాండ్ తీసుకొస్తాడు. వాళ్లు బురకా వేసుకుని రావడం ప్యాలెస్ వాళ్లకి వింతగా, రాణికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. రాణి అబ్దుల్ ఇంటికి వెళ్లి బురకా లేకుండా వాళ్లని చూడాలని అడుగుతుంది. అబ్దుల్ ఒప్పుకుంటాడు. తర్వాత రాణి ఆస్బాన్ హౌస్లో అదిరిపోయే దర్బార్ రూమ్ కట్టిస్తుంది. అక్కడ ఆగ్రా కార్పెట్, గొప్ప ఇండియన్స్ ఫోటోలు, పీకాక్ థ్రోన్ కాపీ అన్నీ పెట్టి చాలా గ్రాండ్గా డిజైన్ చేయిస్తుంది. ఒకరోజు నైట్ అబ్దుల్ రాణి కోసం పాత పర్షియా కథని డ్రామాలా వేసి చూపిస్తాడు. రాణి తన కొడుకు బర్టీ ప్లేస్లో అబ్దుల్ భార్యని కూర్చోబెట్టుకుంటుంది. ఇది వాళ్లకి ఇంకా కోపం తెప్పిస్తుంది. రాణి అబ్దుల్ని తన కొడుకులా చూసుకుంటే బర్టీ మరియు ప్రైమ్ మినిస్టర్ మాత్రం వాడిని ఎలాగైనా ఇండియా పంపించాలని ప్లాన్ చేస్తారు. 1857 సిపాయిల తిరుగుబాటు గురించి అబ్దుల్ చెప్పిన ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల రాణి అందరి ముందు ఇన్సల్ట్ అవుతుంది. ఆమెకి కోపం వచ్చి అబ్దుల్ని వెంటనే ఇండియా వెళ్లిపోమని చెప్తుంది. అబ్దుల్ సారీ చెప్పినా వినదు. కానీ వాడు వెళ్లిపోయాక ఆమెకి చాలా లోన్లీగా అనిపిస్తుంది. నైట్ టైంలో వాడుండే చోటికి వెళ్లి, "నీకు కొన్ని లోపాలున్నా నువ్వు మంచివాడివి" అని చెప్పి మళ్లీ ఇక్కడే ఉండమని అడుగుతుంది. అబ్దుల్కి పిల్లలెందుకు లేరు అని రాయల్ డాక్టర్తో చెక్ చేయిస్తుంది. అబ్దుల్కి ఒక డిసీజ్ అంటే గొనోరియా ఉందని డాక్టర్ చెప్తాడు. కానీ రాణి మాత్రం వాడికి ట్రీట్మెంట్ ఇప్పించమని ఆర్డర్ వేస్తుంది. ప్యాలెస్ వాళ్లు అబ్దుల్ ఫ్యామిలీ హిస్టరీని రీసెర్చ్ చేసి వాడు చెప్పినంత గొప్ప ఫ్యామిలీ కాదని రాణికి ఒక ఫైల్ ఇస్తారు. కానీ రాణి అబ్దుల్కి సపోర్ట్ చేసి తన మీద కుట్ర చేస్తున్న స్టాఫ్ని తిడుతుంది. అబ్దుల్ పవర్ని వాడుకుంటున్నాడని బర్టీ అన్నా కూడా రాణి వినదు. పైగా అబ్దుల్కి నైట్హుడ్ అనే గౌరవ బిరుదు ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. అబ్దుల్ రాయల్ ఫ్యామిలీ మెంబర్ అవుతుంటే భరించలేక స్టాఫ్ అందరూ కలిసి రాజీనామా చేస్తామని, రాణికి పిచ్చి పట్టిందని స్టేట్మెంట్ ఇస్తారు. రాణి అందర్నీ పిలిచి వెళ్లిపోయేవాళ్లు వెళ్లిపోవచ్చు అని గట్టిగా చెప్తుంది. ఎవరూ ముందుకు రారు. చివరికి అబ్దుల్కి నైట్హుడ్ కాకుండా కమాండర్ ఆఫ్ రాయల్ విక్టోరియన్ ఆర్డర్ అనే బిరుదు ఇస్తుంది. ఆ మీటింగ్ నుంచి వెళ్తున్న రాణి కళ్ళు తిరిగి పడిపోతుంది. అదే టైంలో మహమ్మద్కి హెల్త్ బాలేదని అబ్దుల్ సర్వెంట్ వచ్చి చెప్పినా ఎవరూ పట్టించుకోరు. తరువాత సీన్లో అబ్దుల్ తన ఫ్రెండ్ మహమ్మద్ని పాతిపెడుతూ కనిపిస్తాడు. మహమ్మద్ చనిపోవడంతో రాణి అబ్దుల్ని ఇండియా వెళ్లిపోమని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ నీకు అందరూ శత్రువులు అని చెప్తుంది. కానీ అబ్దుల్ మాత్రం నీ చివరి శ్వాస వరకు నీతోనే ఉంటాను అని ప్రామిస్ చేస్తాడు. 1901లో రాణికి హెల్త్ బాగా క్షీణించినప్పుడు తను చనిపోతే కోర్టు వాళ్లు నిన్ను వేధిస్తారని ఇప్పుడే వెళ్లిపోమని అబ్దుల్కి చెప్తుంది. రాణి చనిపోయాక ఆమె కొడుకు ఎడ్వర్డ్ 7 అబ్దుల్ని తన ఫ్యామిలీని వెంటనే ఇండియా పంపేస్తారు. రాణి ఇచ్చిన గిఫ్ట్స్, రికార్డ్స్ అన్నిటినీ తగలబెట్టేస్తారు. కానీ అబ్దుల్ భార్య మాత్రం ఆ లాకెట్ని దాచుకుంటుంది. అబ్దుల్ ఇండియాలో మరో 8 ఏళ్లు బతికి 1909లో చనిపోతాడు. చివరి సీన్లో తాజ్మహల్ దగ్గర ఉన్న క్వీన్ విక్టోరియా విగ్రహం ముందు అబ్దుల్ మోకాళ్ల మీద కూర్చుని ఆమె పాదాలను ముద్దు పెట్టుకుంటూ గౌరవాన్ని చాటుకుంటాడు.